హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ అమ్మాయి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బ్రైడల్ మేకప్ చూపించబోతున్నాను. అది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు మేకప్ అంటే అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. సో మనం వ్లాగ్ని కంటిన్యూ చేసేద్దాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది కంప్లీట్ లుక్ అన్నమాట. సో ఈ లుక్ రావడానికి మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి, ఏం చేయాలి అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం. సో ఇక నేను ఫస్ట్ ప్రైమర్ తీసుకున్నాను. దానికన్నా ముందు మాయిశ్చరైజర్ అప్లై చేశాను. అది అందరికీ తెలిసిందే కదా. మనం ఫేస్ వాష్ చేశాక మాయిశ్చరైజర్ అప్లై చేస్తాము. దాని తర్వాత ప్రైమర్ అండ్ దాని తర్వాత ఫౌండేషన్ అప్లై చేస్తాము. ఫౌండేషన్ మీరు అప్లై చేసేటప్పుడు ఇన్ కేస్ మీ దగ్గర బ్యూటీ బ్లెండర్ ఉంటే అది యూస్ చేయండి. బ్యూటీ బ్లెండర్ యూస్ చేసే ముందు దాన్ని వాటర్లో ఒకసారి డిప్ చేసుకోవాలి. సో డిప్ చేసుకొని స్క్వీజ్ చేసి దాన్ని యూస్ చేస్తే మనకి ఫౌండేషన్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందన్నమాట ఫేస్ అంతా. సో ఫౌండేషన్ అయిపోయిన తర్వాత నేను కన్సీలర్ యూస్ చేయబోతున్నాను. కన్సీలర్లోని 2 షేడ్స్ ఉంటాయి. ఒకటి డార్క్ షేడ్ అండ్ ఒకటి లైట్ షేడ్ అనమాట. లైట్ షేడ్ ఏంటంటే మనకి ఫేస్లో ఉన్న ఏమైనా డార్క్ స్పాట్స్, ఎక్కడైనా డార్క్నెస్ ఉంటే అది కవర్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు. అంటే మనకి లిప్స్ పక్కన డార్క్నెస్ ఉంటుంది అండ్ అండర్ ఐ సర్కిల్స్ ఉంటాయి, డార్క్ సర్కిల్స్. సో అవి కవర్ చేయడానికి అండ్ ఎక్కడైనా స్పాట్స్ ఉంటే అది కవర్ చేయడానికి మనం లైట్ షేడ్ని యూస్ చేస్తాం. అండ్ డార్క్ షేడ్ వచ్చి మనం నోస్ని హైలైట్ చేయడానికి, షార్ప్ నోస్ చేసుకోవడానికి, లేదంటే చీక్ బోన్ని హైలైట్ చేసుకోవడానికి, లేదంటే ఎక్కువ చీక్స్ ఉంటే కనుక అది తక్కువలా చూపించుకోవడానికి మనం కాంటరింగ్ చేస్తామన్నమాట. దాన్ని కాంటరింగ్ అంటారు. సో అది మనం ఈ కన్సీలర్స్ యూస్ చేసి మనం కాంటరింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది డార్క్ షేడ్ యూస్ చేసి నోస్ షార్ప్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు నేను పౌడర్ యూస్ చేయబోతున్నాను, కాంపాక్ట్ పౌడర్ని మనం మొత్తం ఫేస్ అంతా ఈవెన్గా ఇలాగా పఫ్తోని స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్ అండ్ ఇయర్స్ మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. లేదు అంటే మనకి డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తుంది మేకప్ అంతా. సో మొత్తం అంతా ఈవెన్ కలర్లో ఉండేలాగా ఇలా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఐబ్రో జెల్ వాడుతున్నాను. ఇది బ్రౌన్ షేడ్ అనమాట. బ్రౌన్ ఎందుకంటే నా ఐబ్రోస్ లైట్గా ఉన్నాయి కాబట్టి బ్రౌన్ షేడ్ యూస్ చేస్తే న్యాచురల్ లుక్ వస్తుంది. అదే బ్లాక్ యూస్ చేస్తే నేను అది ఏంటంటే కొంచెం పెట్టుకున్నట్టు తెలిసిపోతుంది, న్యాచురల్ లుక్ రాదు. సో అందుకని నేను బ్రౌన్ షేడ్ యూస్ చేస్తున్నాను ఇక్కడ. దాంతో మనకి బ్రష్ కూడా వస్తుంది, ఐబ్రో బ్రష్, ఫ్లాట్ బ్రష్లా ఉంటుంది. సో అది యూస్ చేసి మనం ఐబ్రోస్ డ్రా చేసుకుంటాము. నెక్స్ట్ మనం ఐ మేకప్లోని నెక్స్ట్ స్టెప్ వచ్చి ఐ షాడోస్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను ఐ షాడోస్ ప్యాలెట్ తీసుకుంటున్నాను. నేను ఈరోజు పింక్ అండ్ గోల్డ్ కలర్లో ఐ షాడో చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నా శారీలో పింక్ అండ్ గోల్డ్ ఉంది కాబట్టి. సో ఫస్ట్ పింక్ కలర్ తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. తర్వాత మనం గోల్డ్ కలర్తోని హైలైట్ చేసుకోవాలి సెంటర్లోని.
మరీ ఎక్కువ హెవీగా వేసుకుంటే కూడా కొంచెం ఆడ్గా అనిపిస్తుంది, అందుకని నేను కొంచెం లైట్గానే చేస్తున్నాను. సో ఇలా మొత్తం పింక్ అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం గోల్డ్ కలర్ తీసుకొని సెంటర్లో మనం హైలైట్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ నేను బ్లష్ అప్లై చేస్తున్నాను పింక్ కలర్, ఎందుకంటే దీనివల్ల మనకి చీక్స్ హైలైట్ అవుతాయి. అండ్ మనకు కొంచెం ఎవరికైనా కొంచెం బుగ్గలు లోపలగా ఉండేవాళ్ళు బ్లష్ అప్లై చేసుకోవడం వల్ల కొంచెం బుగ్గలు హైలైట్ అవుతాయి అన్నమాట. మనకి ఫొటోస్లో చాలా బాగా కనిపిస్తుంది. బయట చూడడానికి కొంచెం అంత లుక్ ఏం అనిపించదు మేకప్లోని, బట్ మనకి ఫొటోస్లోనే చాలా మన ఫీచర్స్ అన్నీ చాలా ప్రామినెంట్గా కనిపిస్తాయి అన్నమాట. బ్రైడల్ అంటేనే మనకి ఫొటోస్ చాలా ఇంపార్టెంట్ కదా, ఫొటోస్లో బాగా కనిపించాలి కాబట్టి మనం బ్రైడల్ మేకప్ చేసుకుంటాము. నార్మల్గా అయితే ఇంత మేకప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఐ మేకప్లోని కొంచెం ఐ లైన్ ఏంటంటే థిక్గానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఐస్ కొంచెం బాగా ప్రామినెంట్గా కనిపించాలి. మనం థిక్ ఐలైనర్ వేసుకోవడం వల్ల ఐస్ బాగా హైలైట్ అవుతాయి అన్నమాట. సో ఇలా కొంచెం నేను థిక్గా వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కాజల్ అప్లై చేస్తున్నాను. కాజల్ కూడా కొంచెం థిక్గా పెట్టుకుంటే బాగుంటుంది, ఐస్ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఫైనల్ ఐ మేకప్లోని ఫైనల్ స్టెప్ వచ్చి మస్కరా వేసుకుంటే ఇంకా ఐ మేకప్ కంప్లీట్ అయిపోయినట్టే ఉంటుంది. మస్కరా లేకపోతే కొంచెం దగ్గర నుంచి చూసినప్పుడు అంత అందంగా కనిపించదు అనమాట. మనం ఫాల్స్ ఐ ల్యాషెస్ కూడా వేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలోని ఫాల్స్ ఐ ల్యాషెస్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. అప్పుడు ప్రెజెంట్ అయితే నేను వేసుకోవట్లేదు, జస్ట్ మస్కరా వేసుకుంటున్నాను. సో మస్కరా వేసుకుంటే ఇంకా ఐ మేకప్ కంప్లీట్ అయిపోయినట్టే. సో చూసారా ఇప్పుడు ఐస్ ఎంత ప్రామినెంట్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాం, లిప్ మేకప్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం వ్యాజిలిన్ రాసుకొని కొంచెం మాయిశ్చరైజ్ చేసుకోవాలి లిప్స్ని, ఎందుకంటే ఆల్రెడీ చాలాసేపటి నుంచి డ్రై అయిపోయి ఉంటాయి. మనం మేకప్ స్టార్ట్ చేయకముందే మనం లిప్స్కి వ్యాజిలిన్ కానీ లిప్ బామ్ కానీ రాసుకొని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. సో ఇది మొత్తం ఫౌండేషన్ పౌడర్ ఇవన్నీ అయ్యేసరికి లిప్స్ కొంచెం డ్రై అవ్వకుండా మాయిశ్చర్డ్గా ఉంటాయి. ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేస్తే చాలా స్పీడ్గా ఈవెన్గా అప్లై అవుతుందన్నమాట. లేదనుకోండి డ్రై అయిపోయిన లిప్స్కి మనం లిప్స్టిక్ అప్లై చేసామంటే అంత అందంగా ఉండదు. సో నేను ఇక్కడ రెడ్ షేడ్ తీసుకున్నాను. వెడ్డింగ్ అంటే మనకి రెడ్ కలర్ లిప్స్టిక్ అయితే బాగుంటుంది, రెడ్ పింక్ షేడ్స్లో బాగుంటుంది. మరి న్యూడ్ షేడ్స్ తీసుకుంటే అది అంత లుక్ ఉండదు. కొంచెం బ్రైట్ కలర్ లిప్స్టిక్స్ యూస్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. మామూలుగా బ్రైడల్కి పెళ్లి బొట్టు పెడతారు కదా, నేను ఇక్కడ రౌండ్ స్టిక్కర్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ తిలకం పెట్టుకుంటున్నాను.
ఎందుకంత సీరియస్గా చూస్తున్నానో నాకే తెలియట్లేదు. నెక్స్ట్ పాపిడి బిళ్ళ పెట్టుకుంటున్నా. పాపిడి బిళ్ళ అంటే మనం హెయిర్ స్టైల్ చేసుకునే ముందే పెట్టేసుకుంటే బెస్ట్. ఇలా సెంటర్లో ఒక పార్టిషన్ తీసుకొని ఇది మనం పాపిడి బిళ్ళ పెట్టేసుకొని ఆ తర్వాత మనం హెయిర్ స్టైల్ చేసుకుంటే కొంచెం అందంగా ఉంటుందన్నమాట. సో ఇలా నేను పఫ్ పెట్టుకుంటున్నాను ఫ్రంట్లోని. మీరు పాపిడి బిళ్ళ కదిలిపోకుండా ఉండాలి అనుకుంటే డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, అది మనం స్టిక్ చేసుకోవచ్చు. సో అటు ఇటు కదలకుండా ఉంటుంది. సో నేను ఇలా హెయిర్ స్టైల్ చెరిగిపోకుండా ఉండడానికి నేను ఇలా వేసుకుంటున్నాను. మనకి ఇలాంటి హెయిర్ స్టైల్ అయితే చాలా అంటే జీలకర్ర బెల్లం పెట్టడం ఇంకా చాలా ఉంటాయి కదా పెళ్ళిలోని, అలాంటివైనా చేసినప్పుడు ఇలాంటి హెయిర్ స్టైల్ అయితే కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా మరి హెవీగా హెయిర్ స్టైల్స్ చేసామంటే ఎలాగో అది పాడైపోతుంది కదా. సో కొంచెం సింపుల్గా చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. సో ఇలా బాబీ పిన్స్ తోటి పఫ్ అంతా సెక్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను సవరం పెట్టబోతున్నాను. భలే ఉంది కదా. సో ఇలా నా హెయిర్ షార్ట్ హెయిర్ కాబట్టి నేను ఏదో చాలా కష్టపడి పెట్టుకోవడానికి ట్రై చేశాను అనమాట. అందులోని లేయర్ కట్ అవ్వడం వల్ల అంత పర్ఫెక్ట్గా రాలేదు. మధ్య మధ్యలో హెయిర్ బయటకు వచ్చేస్తూ ఉంది. బట్ పెట్టుకోవాలి కాబట్టి అలా పెట్టుకున్నాను. నార్మల్గా మనం ఫ్లవర్స్ పెట్టి ఎలాగో కవర్ చేసేస్తాం కదా, సో ప్రాబ్లం లేదు. షార్ట్ హెయిర్ ఉన్నా కూడా ఇలా హ్యాపీగా మనం సవరం పెట్టుకోవచ్చు. ఇలా జడ వేసేసుకుంటున్నాను కంప్లీట్గా. అండ్ ఈ బ్లౌజ్ గురించి చెప్పాలంటే ఆ బ్లౌజ్ నేనే డిజైన్ చేశాను. చాలా సీరియస్గా ఫేస్ పెట్టి జడ వేసుకోవాలి. కాదు, నేను ఏదో సీరియస్గా ఫేస్ పెట్టి జడ వేసుకుంటున్నాను. మీరు నవ్వుతూ కూడా ఫేస్ పెట్టుకొని జడ వేసుకోండి. అది రికార్డ్ అవుతుందా లేదా అని చూస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ నేను జడగంటలు అంటారు కదా, అవి కూడా పెట్టుకుంటున్నాను. భలే క్యూట్గా ఉన్నాయి ఈ జడగంటలు మాత్రం. సో అవి కూడా ఇలా పెట్టేసుకొని ఫైనల్గా మనం థ్రెడ్తో కానీ బాబీ పిన్స్తో కానీ జడగంటల్ని కూడా సెక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మేకప్ సెట్ స్ప్రే చేసుకుంటున్నాను. ఈ స్ప్రే చేయడం వల్ల మేకప్ ఎక్కువసేపు మనకి ఫేస్ మీద అలా ఉంటుందన్నమాట. అది కొంచెం ఆరాలి. నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ పెట్టుకుంటున్నాను.
కంప్లీట్ అయిపోయింది నా మేకప్, హెయిర్ స్టైల్ అన్నీ. సో ఫైనల్గా లుక్ ఇలా ఉందన్నమాట. మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి. అండ్ మేకప్, నా హెయిర్ స్టైల్ అండ్ నా శారీ డ్రేపింగ్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కొంచెం యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అలా అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.